మాయ అయితే వాళ్ళు చేయమంటేనే నేను చేశాను. లేకపోతే మీ మీద నాకు ఎటువంటి కక్ష లేదు, ఏమీ లేదు అనేత అంటూ ఉంటుంది. ఇక అపర్ణని చూసి ఇలా అపర్ణ దగ్గరికి వెళ్ళి, మీరు నన్ను ఎప్పటికీ క్షమించలేరు. అలాంటి తప్పు చేశాను. నా వల్ల మీ ఇద్దరి మధ్య భేదాలు రావడం నాకు ఇష్టం లేదు. ఈ తప్పు మరి ఎప్పటికీ జరగదు. నేను మీకు మాటిస్తున్నాను. ఆ రోజు ఏదో అనుకోకుండా అయిపోయింది అని చెప్పేసి మాయ అంటూ ఉంటుంది. ఈసారి నన్ను ఎవరు బెదిరించినా, చంపేస్తామని బెదిరించినా మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయను. మీకు కావాలంటే ఎటువంటి శిక్ష వేసినా నేను అనుభవిస్తాను అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి ధాన్యలక్ష్మి, ప్రకాశం వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. ఇక మాయ అయితే అపర్ణ కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి, ఇప్పుడు ఇంతకు మించి ఇంకేం నేను చేయలేను అని చెప్పి అపర్ణ మీద కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతూ ఉంటుంది. ఇక అపర్ణ ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. ఆ బామ్మాయి అయితే ప్రకాష్ మీద, ఇలా కాదు అమ్మ, తిని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పండి అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి, మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తాను, పర్లేదు చెప్పండి పోలీసులకి, ఆ శిక్షనే నాకు అంగీకారమే అని మాయ అంటూ ఉంటుంది. ఆ మాటలకి బామ్మాయి అయితే, అలా ఆగు ప్రకాశం అనేత అంటూ ఉంటాడు. ఏమైందమ్మా అని అంటే, తప్పు జరిగింది కాదనలేదు, తప్పు వల్ల అందులో మీ అన్నయ్యది కూడా తప్పు ఉంది, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తప్పు కూడా తన వల్ల తను చేయలేదు, వేరే వాళ్ళు బెదిరిస్తేనే చేసింది. అది తన తప్పు ఎలా అవుతుంది? అసలు ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డ సంగతి ఆలోచించండి అనేత అంటూ ఉంటుంది బామ్మ. ఆ మాటలకి ప్రకాశం, ధాన్యలక్ష్మి అయితే ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతూ ఉంటారు.